హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధాన్వి అప్డేట్స్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శ్రీవల్లి సుధాకర్ కన్న కూతురు అనే అతిపెద్ద నిజాన్ని తెలుసుకుంటుంది కదా దివ్యాంక. సో ఆ నిజాన్ని ఎలా అయినా క్యాష్ చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోతుంది. ఆ ప్రాసెస్లో భాగంగానే ఇది అందరికీ చెప్తే నా మాట నమ్మరు కాబట్టి కౌశికి ఉంది కదా, కౌశికి ఇంటి ముందే వీటిని పోస్టర్స్ అతికిస్తాను, అప్పుడు కౌశికిలో టెన్షన్ మొదలవుతుంది అని కొంతమంది రౌడీలకి చెప్తుంది. రేయ్, రాత్రి అయింది, మార్నింగ్ కల్లా ఇదిగో ఈ పోస్టర్స్ అన్నీ కేవలం కౌశికి వజ్రపాటి ఇంటి ముందు మాత్రమే ఉండాలి, సరేనా అని అంటుంది. ఓకే మేడం అని చెప్పి ఇంకా వాళ్ళైతే నైట్ మొత్తం ఇంటి ముందు మొత్తం పోస్టర్స్ అయితే అతికిచ్చి ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శ్రీవల్లి ముగ్గు వేయడానికి అలా ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ పోస్టర్స్ చూస్తుంది. శ్రీవల్లి సుధాకర్ కన్న కూతురు. ఎక్కడ సుధాకర్ పెళ్లికి ముందు తప్పు చేసి శ్రీవల్లికి జన్మనిచ్చాడు అని తెలిస్తే ఆయన పరువు పోతుందోనని శ్రీవల్లిపై హత్యాయత్నం, శ్రీవల్లికి రక్షణ కావాలి అని చెప్పి ఆ పోస్టర్స్ అయితే ఉంటాయి. ఒక్కసారిగా అది చూసి ఆ గిన్నె కింద పడేస్తుంది శ్రీవల్లి. వెంటనే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అందరూ అందరూ ఒకసారి రండి రండి అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటుంది. శ్రీవల్లి, ఏమైంది? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది జగదాత్రి. వదిన, మీరు ముందు బయటికి రండి వదిన అని చెప్పి ఇంక బయటికి తీసుకువెళ్ళేసరికి ఆ పోస్టర్ క్లియర్గా కనబడుతుంది. ఒక్కసారిగా ఆ పోస్టర్ చూసి షాక్లో ఉండిపోతారు. వైజయంతి, యువరాజ్, నిషిక అయితే ఇంకా అలా షాక్లో ఉండిపోయేసరికి పోస్టర్స్ అన్నిటిని కలెక్ట్ చేసి మొత్తం చించేసి ఇంటికైతే తీసుకొస్తారు కేదార్ అండ్ యువరాజ్. ఇంక వెంటనే సుధాకర్, అయినా ఎవరికో నాపై ఇలాంటి గ్రడ్జ్ ఉండడం ఏంటి, ఇలా చేయడం ఏంటి, దీనికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదని చెప్పి సుధాకర్ చాలా అంటే చాలా డీప్గా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా దివ్యాంక, ఎవరో కాదంకుల్, నేనే అని అంటుంది. ఒక్కసారిగా దివ్యాంకను చూసి కౌశికి వాళ్ళైతే షాక్లో ఉండిపోతారు. ఏయ్ దివ్యాంక, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు. అవును కౌశికి, మీ అందరికంటికి నిజం తెలియాలనే ఇలా పోస్టర్స్ అతికిచ్చాను. యాక్చువల్లీ ఇది సిటీ అంతా ఉండాలి, కానీ పాపంలే పేరున్న కుటుంబం కదా అని దాచిపెట్టాను అని అంటారు. వెంటనే జగదాత్రి, పేరున్న కుటుంబం అని కాదు, నువ్వు చెప్పే న్యూస్ ఎవ్వరూ నమ్మరనే నువ్వు ఇలా చేసావు అని అంటుంది జగదాత్రి. వావ్, సూపర్ జగదాత్రి, ఎంత తెలివైన దానివి నువ్వు. కానీ నీకు ఒక విషయం తెలుసా, ఇదే నిజం, నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. చూడు కౌశికి, నేను నీకు కేవలం 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లో నువ్వు ఖచ్చితంగా నేను చెప్పిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకొని నేను చెప్పింది చెయ్యాలి. లేదు లేదు అని అనుకుంటే ఇది సిటీ మొత్తం ఉంటుంది, సాక్ష్యం కూడా బయటపెడతాను. అప్పుడు మీ బాబాయ్ పరువు, మీ ఇంటి పరువు అంతా గంగలో కలిసిపోతుంది అని స్ట్రాంగ్గా ఇంకా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దివ్యాంక. ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు కౌశికికి. అసలు ఏం జరుగుతుంది, ఉన్న సాక్ష్యం ఏంటి, అయినా శ్రీవల్లి కూతురని సాక్ష్యం ఏంటని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇది ఫేక్ కాదు, నిజమే అయ్యుండొచ్చు కదా నాన్న అని అంటాడు కేదార్. అంటే ఏంటి, ఏమంటున్నావు కేదార్, నేను శ్రీవల్లిని చంపాలనుకున్నానా, నేను శ్రీవల్లిని చంపేంత కసాయి వాడినా అని అంటారు. మావయ్య గారు, కేదార్ మాట్లాడుతుంది చంపే విషయం గురించి కాదు, శ్రీవల్లి నిజంగా మీ కన్న కూతురు అయ్యే విషయం గురించి. ఎందుకంటే శ్రీవల్లి శ్రీవల్లి మీ కన్న కూతురే అయ్యుంటే తను కేదార్ వాళ్ళ అనేసరికి ధాత్రి, అంటే నువ్వు అంటుంది శ్రీవల్లి నా నా సొంత చెల్లెలా అని అంటారు. అవును కేదార్ అని అనేసరికి ఇంక వెంటనే పాపం చూస్తూ ఉంటుంది శ్రీవల్లి. వదిన, మీరు చెప్పింది నిజమా అని అంటారు. ఇంక సుధాకర్ కూడా ఆలోచనలో పడతారు. అలా పాపం వెళ్ళి కేదార్ని హక్ చేసుకుంటుందనమాట శ్రీవల్లి. అన్నయ్య, నాకు నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య, నీలాంటి వాడు నాకు అన్నయ్యగా పుట్టడం నిజంగా నా అదృష్టం అన్నయ్య అని చెప్పి పాపం అలా హక్ చేసుకునేసరికి చూస్తూ ఉంటాడనమాట కేదార్. ఇది నిజమైతే చాలా బాగుంటుంది నాన్న, వీటికి సమాధానం మీరే చెప్పాలి నాన్న అని అంటారు. నాకు నాకు సుహాసిని 2వసారి ప్రెగ్నెంట్ అని కూడా తెలీదు, అలాంటప్పుడు నేను ఎలా ఒప్పుకుంటాను. కానీ శ్రీవల్లిని చూస్తుంటే నాకేదో తెలియని బంధం ఉన్నట్టు అనిపించేది, తన నా కన్న కూతురులాగే అనిపించేది. కానీ సాక్ష్యాలు లేకుండా ఈ నిజాన్ని నేను ఎలా ఒప్పుకుంటాను అని అంటారు. సాక్ష్యం మేము తీసుకొస్తాం, ఖచ్చితంగా తీసుకొస్తాం, కానీ మీరు వారసుడిగా
ఒప్పుకోవాలి బాబాయ్ గారు, ఒప్పుకోవాలి మావయ్య గారు అని అంటుంది జగదాత్రి. ఇంక వెంటనే సుధాకర్, సరే మీరు చెప్పినట్టే చేస్తాను. ఒకవేళ సాక్ష్యాలను తీసుకొస్తే కేదార్ని, శ్రీవల్లిని నా వారసుడిగా నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను అని చెప్పేసరికి, బో ఏంది బో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీళ్ళని వారసులుగా ఒప్పుకోవడం ఏందే? నేను చావాలనుకుంటున్నావా? ఏ ఇచ్చి ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు. నువ్వు చేస్తావేమోనని ఇన్ని రోజులు సైలెంట్గా ఉండిపోయాను. నా పేరు పరువు గురించి ఆలోచిస్తూ నా కేదార్కి, శ్రీవల్లికి అన్యాయం చేశాను. నిజం చెప్పాలి అంటే సుహాసిని నన్ను ఎన్నిసార్లు తిట్టుకుందో, సుహాసిని ఆత్మ ఎంతగా క్షోభించిందో. నా స్వార్థం కోసం, కేవలం నా స్వార్థం కోసం నా పిల్లలు కాదని చెప్పుకొని వీళ్ళ మానసిక క్షోభని గురయ్యేలా చేశాను. ఇకపై కూడా అలా చేయాలనుకోవటం లేదు. కేదార్ నిజంగా సాక్ష్యాలను తీసుకొస్తే కేదార్, శ్రీవల్లి వజ్రపాటి ఇంటికి చెందిన వాళ్ళు అనే నిజాన్ని బయటపెట్టడానికి నేను ఎలాంటి అభ్యంతరం చూపించట్లేదు అని అంటారు. ఇంకా వెంటనే అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కేదార్ అండ్ శ్రీవల్లి. ఇంక శ్రీవల్లి, అన్నయ్య మనకి నాన్న మంచి అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఎలా అయినా ఉపయోగపరచుకోవాలి అని అంటుంది. తప్పకుండా అమ్మా, నువ్వేమి కంగారు పడద్దు, మనం నాన్న పిల్లలమైన సాక్ష్యాల్ని నేను ఎలా అయినా తీసుకొస్తాను అని శ్రీవల్లికి మాటిస్తారు కేదార్. ఇది ఇలా ఉండగా వైజయంతి, నిషిక, యువరాజ్ ముగ్గురు వచ్చి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా ఏంటిది సడన్గా ఈ ట్విస్టు అని అంటారు. అబ్బోడా, ముందు దివ్యాంక పని పట్టాలరా. నిషిక, దివ్యాంక కాల్ చెయ్యే అని అంటుంది. దివ్యాంక ఏమో ఫోన్ లిఫ్ట్ చేయదు. కావాలనే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదనే విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటారు. ఇప్పుడు ఏం చేద్దాం? వారసుడిగా ఒప్పుకుంటే నేను ఇన్నాళ్ళు కళ్ళన్నీ పోతాయి. ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని అంటారు. రే అబ్బోడా, ఇప్పుడు అమ్మి శ్రీవల్లిని కిడ్నాప్ చేయించడమే మన దగ్గర ఉన్న అసలైన ఆయుధం. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆ అమ్మి నిజం చెప్పేస్తుందిరా. అలా చెప్పకుండా నిజం కాదు, ఆ అమ్మి వారసురాలు అయిపోతుంది. ఒక్కసారి తను వారసురాలు అయ్యింది అంటే మాత్రం ఇంక మనం ఏమీ చేయలేం. కాబట్టి తన గురించి మనం ఇప్పటి నుండే ఆలోచించాలి. వాళ్ళు సాక్ష్యాలు సంపాదించకుండా మనమే చూసుకోవాలి అని అంటుంది వైజయంతి. అవునత్తయ్య, వాళ్ళు సాక్ష్యాలు అస్సలు సంపాదించకూడదు. ఇంకా అలా యువరాజ్ ఏమో జగదాత్రి కేదార్పై టార్గెట్ అయితే పెట్టుకుంటారు. సో ఆ టార్గెట్ ప్రకారంగానే ఇంకా అలా వాళ్ళైతే ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. జగదాత్రి, కేదార్ ఇద్దరు కేడీగా మారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దివ్యాంకకి విషయం ఎలా తెలిసింది అనే విషయాన్ని ఆలోచిస్తారు. సో ఆ ఆలోచనలో భాగంగానే వాళ్ళు దివ్యాంక దగ్గరికి వెళ్ళి దివ్యాంకతోనే నిజం చెప్పించి ఇంకా అలా వాళ్ళ వారసులు అనే ప్రూఫ్నైతే తెచ్చుకోవాలి అని అనుకుంటారు. సో దివ్యాంక దగ్గర ఉన్న వీడియో తీసుకొని ఇంకా అలా జగదాత్రి, కేదారే చక్కగా వాళ్ళే వారసులు అని చెప్పి, అంటే కేదారే వజ్రపాటి ఇంటి వారసుడు అని తెలిసేలా ఒక పక్కా సాక్ష్యాన్ని తెచ్చుకుంటారు. సో అదంతా చూసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు శ్రీవల్లి. ఇంకా అలా సుధాకర్ ఇచ్చిన మాట ప్రకారం ఫంక్షన్ అయితే ఏర్పాటు చేస్తారు. అందరి ముందు సగౌరవంగా నా మొదటి భార్య సుహాసిని, వాళ్ళకి పుట్టిన పిల్లలే కేదార్ అండ్ శ్రీవల్లి అనే నిజాన్ని చెప్పాలని ఫిక్స్ అయిపోతారు. సో అదే ప్రాసెస్లో ఉంటే ఇటువైపు యువరాజ్ మాత్రం ఎలా అయినా నేను ఈ నిజాన్ని చెప్పనివ్వకూడదు అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి రౌడీలకి కాల్ చేస్తారు. అప్పుడే కరెక్ట్గా సుధాకర్ ఏమో ఇంకా చుట్టాలందరితో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే ఇంకా కేదార్ ఏమో రూమ్లో కూర్చొని చాలా ఎమోషనల్గా ఉంటాడు. జగదాత్రి కేదార్ దగ్గరికి వచ్చి, కేదార్ ఏమైంది, ఎప్పుడూ లేంది ఇంత ఎమోషనల్ అవుతున్నావు అని అడుగుతుంది. దాత్రి, చిన్నప్పటి నుండి కన్న కల, నేను ఈ రోజు కోసం ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూశాను. ఈరోజు వచ్చింది అంటుంటేనే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు నా వెన్నంటే నువ్వు తోడుగా ఉన్నావు, ప్రతి విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేసావు. ఇప్పుడు కూడా నువ్వు ఇలాగే హెల్ప్ చేస్తున్నావు. నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది దాత్రి అని కేదార్ పాపం జగదాత్రి విషయంలో చాలా హ్యాపీగా చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తారు. కేదార్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీ భార్యను కదా, అలాంటప్పుడు నీకు కాకపోతే నేను ఎవరికి హెల్ప్ చేస్తాను చెప్పు? చూడు కేదార్, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాల్సిన టైం, ఇప్పుడు అందరి ముందు నిన్ను వారసుడిగా ప్రకటించే టైం. కాబట్టి నువ్వు ఎంతో హ్యాపీగా ఉండాలి.
వెళ్ళు అని చెప్పి ఇంకా అలా కేదార్ని హ్యాపీగా రెడీ చేస్తుంది ధాత్రి. ఇంకా అలా కేదార్ రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి శ్రీవల్లి కూడా ఎంతో హ్యాపీగా రెడీ అయితే కిందకు వస్తుంది. ఇదంతా చూస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు వైజయంతి, నిషిక అండ్ యువరాజ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.